భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సి మరియు గ్రూప్ డి కేటగిరీ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి లెవెల్ 1 నుంచి లెవెల్ 2, లెవెల్ 4, లెవెల్ 5 కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ తేదీ 9/2/2026గా తెలియజేస్తున్నాను. మనకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఐటీఐ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన అభ్యర్థులు, స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు. బాస్కెట్బాల్లో కూడా పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ కోటాలో అర్హత కలిగినటువంటి ఆటలు ఏమిటి అనగానే అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా అర్హత కలిగి ఉంటారు. వాలీబాలు, బాస్కెట్బాలు, క్రికెట్ ఈ 4 అంశాల్లో పార్టిసిపేట్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు. ఎంపిక విధానం అనేది పూర్తిగా ఆ అభ్యర్థుల యొక్క క్రీడల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసుకొని వారికి ఉన్న మెరిట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే దరఖాస్తు చేసుకోమంటారో వాళ్ళందరూ కూడా ధృవపత్రాలన్నీ కూడా మీ వద్ద ఉంచుకొని దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఈ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు. దరఖాస్తులు చేసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ వచ్చి rrcser.co.in అనే వెబ్సైట్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరొకసారి దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ 9/2/2026గా తెలియజేస్తున్నాను. కాబట్టి అర్హత ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులందరూ కూడా RRB నోటిఫికేషన్ ఈస్టర్న్ రైల్వేలో దరఖాస్తు చేసుకొని ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ మీకు ఈ విషయాన్ని తెలియజేయడం. ఈ వీడియో చూసిన అభ్యర్థులందరూ మీకు కనుక వీడియో నచ్చి 10 మందికి ఉపయోగపడుద్ది అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో స్పోర్ట్స్ కోటా ఉన్న అభ్యర్థులకి మన స్పోర్ట్స్ గ్రూపుల్లో మీ గ్రామాల్లో ఉన్న గ్రూపుల్లో మరియు మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.